నీవు ఇష్టపడితే దేవుడు నిన్ను ఏ వయసులోనైనా ఉపయోగించగలడు. ఉదాహరణకి, వయసులో చిన్నవాడు దావీదు, ఎత్తులో పొట్టివాడు దావీదు, ఎత్తులో చాలా గొప్పవాడు గోలియాతు, వయసులో పెద్దవాడు గోలియాతు. అయినా సరే దేవుని యందు దావీదు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల అంత పొడగాటి మనిషి అయినా, ఎత్తుగల వ్యక్తి అయినా, బలంగల వ్యక్తి అయినా, వయసులో పెద్దవాడైనా, వయసులో చిన్నవాడైనటువంటి దావీదు ముందు, దావీదు చేతిలో చిత్తుగా గోలియాతు ఓడించబడ్డాడు. నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నీవు కూడా చిన్నదాన్ని, చిన్నవాణ్ణి, వయసులో చిన్న అని భయపడకు, బాధపడకు. దేవునిపై ఆధారపడి దేవునికి నీ మనసు ఇవ్వగలిగితే, దేవునిలో స్థిరంగా నువ్వు ఉండగలిగితే, సమస్య ఏదైనా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీవు అద్భుతమైన జవాబును పొందుకోబోతున్నావు, విజయాన్ని చూడబోతున్నావు. నీ బ్రతుకులో బలమైన కార్యమును జరిగించేటువంటి దేవుడు మనకు తోడుకున్నాడు. కాబట్టి ఆ యేసయ్య మాటకు లోబడి, ఆయన చెప్పిన మాటకు లోబడి, నీ ఇష్టం కాక తన ఇష్టం నెరవేర్చినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి నీ జీవితంలో బలమైన కార్యములు జరిగించి, అద్భుతాలు జరిగించి, నిన్ను బలమైన పాత్రగా, తన సాక్షిగా, సాధనంగా ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు.